అసలు మావోయిస్టుల డంపులు ఎలా బయటపడుతున్నాయి? బయట ప్రపంచానికి కనిపించకుండా దాచిన స్థావరాలను భద్రతా బలగాలు ఎలా చేరుకుంటున్నాయి? అన్నలు దాచిన డంపుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలేనా? ఇంకేమైనా దొరికాయా? అన్ని వివరాలు బయట పెడుతున్న పోలీసులు ఆర్థిక వివరాలు మాత్రం ఎందుకు చెప్పటం లేదు? మావోయిస్టుల డంపుల్లో అసలు డబ్బులు ఉన్నాయా లేవా? అడవిపై సడలుతున్న అన్నల పట్టు, ఆయుధ సామాగ్రి కొల్లగొడుతున్న పోలీసులు, డంపులను కోల్పోతున్న మావోయిస్టులు, ఆయుధాలేనా ఆర్థిక వనరులు కూడానా? అడవిపై అన్నల పట్టు జారుతోంది. ఆయుధ సంపత్తిని కోల్పోతున్నారు. వరుస ఎన్కౌంటర్లు భయపెడుతుంటే లొంగుబాట్లు మరింత కుంగదీస్తున్నాయి. ఇక లొంగిపోయిన దళ సభ్యులు ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల డంపులు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆయుధాలు, అన్నపానీయాలు దొరకకుండా కట్టడి చేస్తున్నారు. శత్రు దుర్భేద్యమైన నరుల కంటికి చిక్కకుండా దాచిన ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు, దళాల సమాచారం వంటి అనేక కీలక సామాగ్రిని భద్రతా బలగాలు కొల్లగొట్టేస్తున్నాయి. ఇక్కడే ఒక అనుమానం రేకెత్తుతోంది. మావోయిస్టు డంపుల్లో డబ్బెందుకు దొరకడం లేదు? నగదు రూపంలోనో బంగారం రూపంలో దాచిన సొత్తు ఎక్కడ పోయింది? డబ్బు దొరకడం లేదా, దొరికినా బయటకు చెప్పడం లేదా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మావోయిస్టుల దగ్గర భారీ స్థాయిలో పార్టీ ఫండ్ ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విరాళాల రూపంలో కార్పొరేట్ శక్తులు, స్థానిక వ్యాపారులు, నాయకుల నుంచి మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటు అందినట్టు కూడా పోలీసు బలగాల దగ్గర సమాచారం ఉంది. అదేగాక మోడీ నోట్ల రద్దు తర్వాత మావోయిస్టు పార్టీ వ్యూహం మార్చి తమ దగ్గరున్న డబ్బును బంగారం రూపంలోకి మార్చినట్టు కూడా ప్రచారం ఉంది. మరి ఆ డబ్బంతా ఎటుపోయింది? బంగారం ఎక్కడ దాచారు? వరుసగా బయటపడుతున్న డంపుల్లో ఒక్క రూపాయి బయటపడలేదా? ఆయుధాలు వేరు, ఆర్థిక వనరులు వేరుగా దాచారా? అలా అయితే ఆయుధ డంపుల జాడ చేపట్టిన కోవట్టులు ఆర్థిక మూలాల గురించి ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు? లేదంటే బలగాల దాడుల్లో బయటపడిన డబ్బును బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్నారా? ఓ లెక్క ప్రకారం మావోయిస్టు పార్టీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య తెలిసిన వివరాల ప్రకారం అన్నల దగ్గర భారీగా బంగారు నిల్వలు కూడా ఉన్నాయట. మాజీలు కూడా మావోయిస్టు పార్టీకి ఆర్థిక వెన్నుదన్ను ఉన్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత ఏమీ లేదంటున్నారు. మరి అడవిలో అసలు ఏం జరుగుతోంది? మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు నక్సలైట్లు వేర్వేరు విప్లవ గ్రూపులుగా ఉండేవారు. నాడు పోలీసు బలగాలు దాడులు చేసి డంపులు స్వాధీనం చేసుకున్నప్పుడు దొరికిన డబ్బు సంచుల్ని కూడా బయటపెట్టేవారు. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీలో స్టార్ లీడర్గా ఉంటూ నాటి నక్సలైట్ పార్టీకి విరాళమిచ్చిన ఓ కాంట్రాక్టర్ కం రాజకీయ నాయకుడి సొత్తు సుమారు 40 లక్షల రూపాయలను ఓ జిల్లా పోలీసులు ఆయనకే అప్పజెప్పిన సందర్భాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఆయుధాలు, విప్లవ సాహిత్యంతో పాటు అంతో ఇంతో నగదు దొరికినట్టు పాత డంపుల రికార్డులు చెబుతున్నాయి. మరి ఛత్తీస్గఢ్లో కేంద్రాన్ని, రాష్ట్రాన్ని వణికించిన మావోయిస్టు పార్టీ డంపుల్లో నగదు దొరక్కపోవడమే ఆశ్చర్యకరమైన అంశం. జనతన సర్కారు నిర్వహించినోళ్ళు, కేంద్రంతో యుద్ధం చేసినోళ్ల దగ్గర ఆర్థిక వనరులు ఎటుపోయాయి? ఎక్కడ దాచారు? దాచే ఉంచారా? దాచింది ఎవరైనా దోచేశారా? డంపుల్లో డబ్బు దొరకడం లేదంటే మావోయిస్టుల దగ్గర డబ్బు లేదని కాదు. ఇక్కడ సమస్య అంతా మావోయిస్టు పార్టీ సంపద ఎటుపోయిందనేదే అనుమానం. డంపుల్లోనే దాచారా? ఇప్పటికే బయటకు తరలించారా? లొంగిపోయిన మావోయిస్టులు ఆర్థిక అంశాల మీద పోలీసులకు ఎలాంటి సమాచారం ఇచ్చారనేది తేలాల్సిన అంశం.